गद्दारों को गोली मारो सालों को कम्युनिस्ट कुत्तलारा खबरदार उग्रवाद कुत्तलारा खबरदार उग्रवाद कुत्तलारा खबरदार माता की जय माता की जय। मोदी जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं। 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 मार दो सड़क को गोली मारो सालों को मार दो सड़क को गोली मारो सालों को मार दो सड़क को गोली मारो सालों को। मोदी जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं। मोदी जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं। मोदी जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं। मोदी जी हिंदू 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 भारत माता की जय भारत माता की जय। पाकिस्तान कुत्तलारा खबरदार खबरदार पाकिस्तान कुत्तलारा खबरदार 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 पाकिस्तान कुत्तलारा खबरदार 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 खबरदार। मोदी आपको पाकिस्तान दुश्मनों को मोदी जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं। మొన్న మన వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు మీకు కలిపి రాలేదు, ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగినప్పుడు మీకు కలిపి రాలేదు. ఎందుకు మీ సెక్యులరిజం మీద ముసుగు మీద దేశ ద్రోహం చేస్తున్నారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం అంతా ఉలిక్కిపడింది. ప్రపంచంలో ఉన్న దేశాలంతా భారతదేశంలో కాశ్మీరంలో జరిగినటువంటి మారణకాండను ఖండిస్తున్నారు. అందువల్ల ఈరోజు మల్కాజిగిరి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ తరఫున హిందూ బంధువులందరూ కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. అసలు ఎక్కడా లేని విధంగా నిజానికి కాశ్మీరం మాది అంటూ పిచ్చి పిచ్చి వాక్కులు మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు. అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంది అంటే వాళ్ళు విడుదల చేసుకున్నటువంటి వారి యొక్క 1955లో వారు విడుదల చేసుకున్న పోస్టల్ స్టాంప్ చూస్తే తెలుస్తుంది వాళ్ళ భూభాగం యొక్క భౌగోళిక స్వరూపం. ఎక్కడా కూడా కాశ్మీరం అందులో లేదు. అయినా సరే కాశ్మీరం మాది అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే 370 ఆర్టికల్ని రద్దు చేసేసరికి ఇక ఎక్కడ నుండో ఏదో రకంగా మనల్ని హిందువులని టార్గెట్ చేసుకొని ఏదో ఒక రకమైన దుష్టచర్య, దుర్మార్గపు చర్య, మారణకాండ చేయడం అనేటువంటిది చేస్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మంగళవారం రోజు జరిగినటువంటి ఆ మారణ హోమంలో ఇక్కడ హిందువులే టార్గెట్. విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు నిజానికి ఒక జంట కాళ్లకు పారాని కూడా ఆరనటువంటి జంట. ఆ దౌర్భాగ్యులు ఒక్కొక్కరిని బట్టలు విప్పి వాళ్ళు ఏ మతం అని నిర్ధారణ చేసుకొని తుపాకులతో కాల్చి చంపారు. ఇంకా మన యొక్క ఫోర్సెస్ యొక్క డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. మరి ఎంత దౌర్భాగ్యం. డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే టీఆర్ఎఫ్కి చెందిన వాళ్ళం, మాకు లష్కరే తోయిబా యొక్క సహకారం ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంత విచ్చలవిడిగా ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం హిందువులను టార్గెట్ పెట్టుకొని హిందువుల్ని చంపుతూ ఉంటే మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మన ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు మన మీద ఈ విషపు కోరలతో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకి మనం అలాగే నిద్రతో ఉంటే బాగోదు. మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. మొన్నటికి మొన్న మనం చూసాం బంగ్లాదేశ్లో హిందువుల మీద దారుణం, తర్వాత నిన్న వెస్ట్ బెంగాల్లో, మరి ఈరోజు మన దేశంలోనే మన కాశ్మీరంలో ఇలాగా. అంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏదో ఉంటుంది. అంటే రేపటికి వచ్చేసరికి మన రాష్ట్రంలోనే జరగవచ్చు. హిందువులారా దయచేసి ఆలోచించండి, మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి. మరి ఎక్కడ హిందువుల పైన ఇలాంటి దాడులు జరుగుతూ నిన్న 28 మంది చనిపోయి మరో 20 మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. అందులో మొత్తం కూడా అందాల కాశ్మీరం అంతా రక్తమూడింది కదా. ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మనం అట్లాగే కూర్చుందామా? మన చేతులు అలాగే ముడుచుకొని కూర్చుందామా? మనకు ఆయుధాలు అక్కర్లేదా? ప్రతి ఇంట ఆయుధాలని సిద్ధం చేసుకోండి. కత్తి ఇవ్వనివ్వండి, గొడ్డలు ఇవ్వనివ్వండి, ఇంకేదన్నా అవ్వండి. ఇంతేకాదు ఏది దొరుకుతాయి
కర్ర, రోకలి, ఏదుంటే అదే మన ఆయుధంగా అందరూ ఆయుధాలతో సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాగే ఊరుకుంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ రెచ్చగొడుతూనే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఈ నీచ నికృష్ట పాకిస్తానీ పాలసీ ఏదైతే ఉందో ఆ స్థితి నుండి మనల్ని కాపాడుకోవాలి. ఇది మాది అంటే మళ్ళీ మాది అంటున్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే గుర్తుకు రావాలి. పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ మీకు గుర్తు ఉండి ఉంటుంది. ఇక్కడే ఉన్నవాళ్ళు ఎవరు చేతకాల వారు అనుకుంటున్నారేమో. వచ్చి 7 చంపారని కాదు, అంతకు అంత 10 రెట్ల ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. అయితే హిందువులారా, మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మన వాళ్ళ మీద ఎప్పటికప్పుడు కూడా జరిగేటువంటి ఏ అరాచకమైనటువంటి మారణకాండను అంతం చేయడం కోసం మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కదా. ప్రతి హిందువు కూడా తనని తాను రక్షించుకుంటూ తన వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా రక్షణ కోసం మన ఇంట్లో మన చుట్టూ కూడా ఆయుధాలు ఉండాలి, మనతో ఆయుధాలు ఉండాలి. నిరంతరం మనల్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అసలు ఈ హిందుస్థాన్లో హిందువే ఉండాలి అనేటువంటి ప్రతిపాదనను కాదన్నందుకు వచ్చినటువంటి నష్టం, కష్టమే ఇది. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక దాంట్లో ఎక్కడికక్కడ ఇంకా దరిద్రమైనటువంటిది ఏంటంటే, ఇప్పటికిప్పుడు మనకు తెలిసినటువంటి వార్త ఏంటంటే, సంగారెడ్డిలో మనకి శివాజీ విగ్రహాన్ని అంటే వీళ్ళు ఏదో ఒక మన మీద రెచ్చగొట్టే పనులు చేయడం, లేకపోతే మనల్ని చంపేటువంటి ప్రయత్నాలు చేయడం, చంపడం, ఇవే చేస్తున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.